హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శివయ్య ఏమంటున్నాడో ఒకసారి వినండి. మోసాలు చేయలేదు. ఇప్పుడున్న కేసులు 2021 ఏప్రిల్వి. 2021 ఏప్రిల్ తర్వాత ఇప్పటి వరకు నేను కనీసం కొన్ని వందల క్లాసులు చేశాను. మరి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులు పెట్టి పెట్టుబడి తీసుకోవడానికి మరి 2024 వరకు ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమంది దగ్గర పెట్టుబడి తీసుకున్నాను, ఈ 3 సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేదు, ఏ ట్రైనింగ్ క్లాస్కి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టమని అడిగాను. అది విచక్షణ లేకుండా రాయడం, విచక్షణ లేకుండా చేయడం ఇష్టమైన. 2021 ఏప్రిల్కి సంబంధించిన కేసులు ఇప్పుడు ఉన్నవి. ఇది 2024. ఇప్పటి వరకు నేను ఎన్ని క్లాసులు పెట్టాను, 22, 23లో నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకోలేదు. సో అది విచక్షణ కలిగిన వాళ్ళు గుర్తించాలని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. శివయ్య, నేను ఓన్లీ 2021 ఏప్రిల్లో తీసుకున్న అమౌంట్స్కి సంబంధించిన కేసులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. నేను తర్వాత ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకోలేదు. విచక్షణ ఉన్నవాళ్ళు అది తెలుసుకోండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమౌంట్స్ చూడండి. 21లో ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, ఎంత అమౌంట్స్, 22లో ఎంతమంది, 23లో ఎంతమంది, ఆ అమౌంట్స్ క్యాష్ పార్ట్ ఎంత, అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, టోటల్ ఫిగర్ 9,15,70,000. ఈ అమౌంట్ ఓన్లీ ఒక కేసుకి సంబంధించిందండి. సిసిఎస్లో 2 కేసెస్ ఉన్నాయి. ఇది 2 గ్రూప్స్ పెట్టారు కేసెస్. ఒక గ్రూప్కి సంబంధించిన అమౌంట్ 9,15,70,000. సెకండ్ గ్రూప్ అమౌంట్ నాకు ఐడియా లేదండి. ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 21లో 27,50,000, 10 lakhs ఇవి 2 క్యాష్, ఇది 50,000 టు అకౌంట్ జీపే. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, నా వీడియోలో మేము ఫస్ట్ 10 lakhs ఇన్వెస్ట్ చేసాము, అది క్యాష్ ఇచ్చాము. నెక్స్ట్ 27,50,000 క్యాష్ ఇచ్చాము, 50,000 గూగుల్ పే చేసాము అని మీకు గూగుల్ పే స్క్రీన్ షాట్ కూడా పెట్టాను అది. సో ఇతను 21లో తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్, 22లో తీసుకున్నాడు, 23లో కూడా తీసుకున్నాడు. ఇతని మోసాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 24లో ఎందుకు లేవు అంటే 24 ఫిబ్రవరిలోనే ఇతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి. లేకపోతే ఈ మోసాలు 24లో కూడా కంటిన్యూ అయ్యేవి ఖచ్చితంగా. ఎందుకంటే ఇతను పక్కా మోసగాడు. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ ఓన్లీ 21 కేసులు ఇవి అని చెప్పాడు. మీరు సిసిఎస్ బషీర్బాగ్ వెళ్ళి అక్కడ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఎవరైనా కనుక్కోవచ్చు. ఈ అమౌంట్స్ అన్నీ నేను తీసుకున్నాను అని అతను సంతకం పెట్టి డేట్ వేసిన డాక్యుమెంట్ కూడా ఉంటుంది. మీకు ఎవరైనా సరే ఇంకా అనుమానాలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.